గీతా మకరందంలో 29వ రోజు భగవద్గీత పార్ట్ 29 బై అరేందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 29వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచర్ణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు చెప్తున్నాడు 5వ శ్లోకంలో, గురు నహత్వాం హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి లోకే హత్వార్థ కామాసు గురూని చైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధా. కృష్ణ, గురువులు మహానుభావులయ్యా, వాళ్లను బలి చేసి నెత్తురు కూడు తిని బతకడం కంటే వాళ్ళని చంపడం మానేసి ఈ లోకంలో భిక్షమెత్తుకుని జీవించడం శ్రేయస్కరం కదా అంటున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో. రణరంగంలో శత్రుపక్షాన ముందు వరుసలో ఉన్న సేనాధిపతులు వాళ్ళు భీష్మ ద్రోణులు. ఇంతవరకు ఆచార్య స్థానాన్ని అలంకరించిన వాళ్ళు, సమున్నతులు వాళ్ళు, పూజార్హులు. వాళ్లనే ముందుగా వధించాలి లేదా వాళ్ళ చేత వధింపబడాలి. ఇది అర్జునుని యొక్క సమస్య. ఎక్కడ ఎటువైపు నుంచి ఆలోచించినా మిగిలేది మాత్రం అశాంతి అనిపిస్తుంది అన్నమాట. విజయాన్ని సాధిస్తే రాజ్యం లభిస్తుంది, రాజ్యభోగాలు కూడా వస్తాయి. అవన్నీ అర్థకామాలే కదా. వాటి వల్ల సుఖాలు ప్రాప్తించవు. ఒకవేళ ప్రాప్తించినా అవి నైమిత్తిక సుఖాలే కానీ నిత్య సుఖం కాదేవట. ఈ విధంగా బాధపడుతున్నాడు. నిస్సారమైనటువంటి ఈ యొక్క అర్థకామాల కొరకు మహానుభావులైనటువంటి గురువులను వధించాలా? అలా వధించి సాధించే ఏముంటుంది కృష్ణ? అంత అశాంతి కదా, అంత అభద్రతే కదా, ఇక శాంతి ఎక్కడ, ఎప్పుడు అని చెప్పేసి బాధపడుతున్నాడు అర్జునుడు. ఈ అనిత్యములైనటువంటి అర్థకామాలను కొంతకాలం అనుభవించడానికి మహానుభావులైనటువంటి గురువులను వధించడమా? దారుణమైనటువంటి ఈ పాపకార్యానికి ఫలం రాజ్యసుఖమా? ఎక్కడుంది సుఖం? అంతా దుఃఖమే, నరకమే, పశ్చాత్తాప జీవనమే కదా అని చెప్పేసి కృష్ణునితో మొరపెట్టుకుంటున్నాడు. కృష్ణ, మహాత్ముల్ని గురువుల్ని చంపి రక్తంతో తడిసినటువంటి భోగాలను అనుభవించడం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకొని తృప్తిగా జీవించడమే యుక్తమని భావిస్తున్నా. అటువంటి యోధుడు అర్జునుడు చూడండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మాకు రాజ్యం లేకపోవచ్చు, మేము రాజ్యంలోనే ఉంటాం కదా. రాజులు మమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, ప్రజలు పట్టెడన్నం పెట్టకపోరా మాకు. 4 ఇళ్ల ముందు నిలబడి ఒక చెట్టు కింద కూర్చుంటే చాలు, కాలం గడుస్తుంది, బ్రతుకు నడుస్తుంది. జీవన యాత్రలో బ్రతుకుబండి నడవడానికి ఇంధనాన్ని పుణ్యాత్మ సమకూర్చుతూనే ఉంటారట. చాలు, కావలసింది ఇంధనమే కానీ ధనం కాదు కదా. భిక్షమెత్తుకుని జీవించడానికి అర్హత అవసరమా కృష్ణ? అవును, అవసరమే. లేకపోతే సోమరితనమే అర్హతగా మారి దేశము దిక్కుమాలినదవుతుంది. మరో విధంగా జీవించడానికి అవకాశం లేని వాళ్లే భిక్షమెత్తుకొని బ్రతకాలి. ఇదే అర్హత. ఎవరూ లేని, ఏ దిక్కు లేని వారు భిక్షార్హులు. మరి అర్జునుడికేమో అన్నదమ్ములు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, అత్తమామలున్నారు, కొడుకులు కోడలున్నారు. దేహాంగాలన్నీ మంచి సౌష్ఠవంతో శోభిస్తున్నాయి. అలాంటి వాడు భిక్షం ఎత్తుకోవడానికి అర్హత ఎట్లా ఉంటుంది అని ఆలోచించే పరిస్థితి వస్తే, ఇక రెండవ తెగ వాళ్లకు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒకటి ఏంటంటే
బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు భిక్షం ఎత్తుకోవడానికి వాళ్ళ అర్హులు, వాళ్ళకి అవకాశం ఉంది. మరి అర్జునుడు బ్రహ్మచారి కూడా కాదు కదా మరి, ఎందుకంటే ఈయన గృహస్థుడు. అనాథలకు అవకాశం ఉంది భిక్షానికి, ఈయన అనాథ కాదు. ఈయన పోనీ సన్యాసులకు కూడా అవకాశం ఉంది భిక్షాటనకు, కానీ ఈయన సన్యాసి కూడా కాదు, ఈయన గృహస్థుడు. ఏ విధంగా చూసినా అర్జునుడికి ఆ విధంగా భిక్షమెత్తుకోవడానికి అవకాశము లేదు. ఎందుకంటే అర్జునుని యొక్క అంతర్యంలో ఆ స్థితి వచ్చింది. వికలాంగుడిగా అర్హత లేదు, బ్రహ్మచారి కాలేడు, ఇక మిగిలిన సన్యాసం ఒకటే ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన సన్యాసి కాదు, ఆయన గృహస్థుడు కాబట్టి. మరి ఆయన బ్రహ్మచారి అయితే కాలేడు, సన్యాసి కాగలడు. అదే జరిగితే ఇక భిక్షాటనకు అర్హత లభించినట్లే. ఇది అర్జునుని యొక్క ఆంతర్యమట. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మరి అర్జునుని యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. మనకు ఇంకా ఏమంటున్నాడంటే, నచైత విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వాన జిజీ విషామస్తే అవస్థితాః ప్రముఖే ధాతరాష్ట్ర. కృష్ణ, యుద్ధరంగంలో మనం ఉన్నాం, మనం జయిస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు. మనతో పోరాటానికి ధృతరాష్ట్రునికి సంబంధించినటువంటి వాళ్ళు ఎదురుగా నిలబడ్డారయ్యా, వాళ్ళను చంపి మనం బ్రతకగలమా అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు. యుద్ధం చేయడానికి రెండు పక్షాలు ఉండాల్సిందే, కానీ గెలిచేది మాత్రం ఒక పక్షమే కదా. విజయం ఒక్కరిదే. ఆ ఒక్కరు ఎవరు, ఏ పక్షం వారు, ఎవరు గెలిస్తే మంచిది, కౌరవులా పాండవులా, అది కూడా సవ్యసాచికి సందిగ్ధంగానే ఉందట. యుద్ధం అంటూ జరిగిన తర్వాత ఎవరో ఒకరు జయించక తప్పదు. ఎవరి విజయం తనకు శ్రేయస్కరం అనేది అర్జునుడికి అర్థం కావడం లేదు. ఇంతకు గెలిచేది ఎవరు ఏమో, జయాపజయాలు దైవాధీనాలు కదా, ఎవరైనా జయించవచ్చు. గెలిచేది తామేనని ఎవరికి వారు భావిస్తూ ఉంటారట. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి, కానీ తారుమారు అయ్యేవి అంచనాలే కదా. పోరాటంలో అంచనాలు ముందుంటాయి, విజయానికి వచ్చేసరికి అంచనాలే ముంచుతూ ఉంటాయంట. ఈ విధంగా యుద్ధంలో గెలుపు ఎవరిదో తెలియదు, ఎవరు గెలిస్తే మంచిదో అని కూడా అర్థం కాదు. అందుకే భిక్షాటన శ్రేయస్కరం కదా అని చెప్పేసి అంటున్నాడు. అది కూడా స్థిరంగా లేదు. యుద్ధమా భిక్షాటనమా, ఈ రెండింటి లోపల ఏది మంచిది అనేది కూడా తేలడం లేదు. రెండు మంచిగానే కనిపిస్తున్నాయి, రెండు చెడుగానే అనిపిస్తున్నాయి. రెండిలో మంచి చెడులు ఉన్నాయి. యుద్ధం అనేది స్వధర్మం, స్వధర్మాన్ని ఆచరించడం శ్రేయస్కరం. అది స్వధర్మాన్ని త్యజిస్తే పాపం కూడా వస్తుంది. కాబట్టి యుద్ధము యుక్తమే కానీ అయుక్తం కాదు, అనుచితం కాదు. అలా చూసినప్పుడు యుద్ధం మంచిదే. మరి మరో విధంగా చూస్తే యుద్ధంలో హింస ఉంది, కులక్షయం జరుగుతుంది, స్వజనం యొక్క నాశనం తప్పదు, గురువధ అనివార్యం. ఇలా ఆలోచిస్తే యుద్ధం శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది. ఇక మిగిలిపోయింది భిక్షాటనం. అందులో హింస లేదు, కులక్షయం, స్వజన నాశం లాంటి దోషాలు లేవు, కానీ అది స్వధర్మం కాదు, పరధర్మం. అది పరధర్మం ఎప్పుడూ మేలు చేయదు. ఈ విధంగా భిక్షాటనంలో కూడా మంచి చెడులు ఉన్నాయి. ఏది శ్రేయస్కరమో అది గ్రహించలేకపోతున్నాను అంటున్నాడు అర్జునుడు. ఎటు తేల్చుకోలేక తికమక పడిపోతున్నాడు. ఇది అర్జునుడి యొక్క మనసులో రెండు రకాల భావాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి స్పష్టంగా అన్నమాట. కృష్ణ, ఎవరిని చంపిన తర్వాత మేము జీవించలేమో అటు ధృతరాష్ట్రునికి సంబంధించిన భీష్మాదులు ఎదురుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడ్డారయ్యా. ఓడితే ఎలాగూ ప్రాణాలు మిగలవు, గెలిచినా అయినా వాళ్ళను పోగొట్టుకుని బతకలేము, కాబట్టి ప్రాణాలు నిలవు. ఏది జరిగినా ఎదబాధ తప్పేటట్టు లేదు కృష్ణ. గెలుపు వారిదే అనుకుందాం, ఒకవేళ ఓటమి మనదే అయితే ప్రాణాలు పోకుండా మనం జీవించి ఉంటే అప్పుడు ఏం చేయాలి? భిక్షాటన చేసి జీవించక తప్పదు కదా. అదేదో ఇప్పుడే ప్రారంభిస్తే ఏమైంది అంటూ ఎదబాధతో ఎదురీదలేక ఏదేదో మాట్లాడుతున్నాడు అర్జునుడు. అంతా ధర్మమీమాంసే, కానీ ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయన అర్థం చేసుకోలేకట్టున్నాడంటే ఆందోళన లోపట నలిగిపోతున్నాడు అర్జునుడు. ఆ విషయాన్ని తానే స్వయంగా అంగీకరించాడు ఆయన. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛ
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాం యచ్ఛ్రేయః స్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం షాధిమాం త్వాం ప్రపన్నం. నా మనస్సును దైన్యం ఆవరించింది కృష్ణ. నా స్వభావమే చెడిపోయింది. ధర్మ నిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది. అందుకే నిన్ను అడుగుతున్నాను, నాకు కావలసింది శ్రేయస్సు. అది ఎలా సాధ్యమో నీవే ఖచ్చితంగా చెప్పాలి. కృష్ణ, నేను నీ శిష్యుణ్ణి, నీవే నాకు శరణ్యం, నన్ను శాసించు అని చెప్పేసి దీనంగా వేడుకుంటున్నాడు. జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణమట. అడుగులు వేస్తూనే పోవాలి. ఎక్కడ మడుగులు ఎదురైతాయో ఊహించడం ఎవరికి సాధ్యం కాదట. ప్రయాణం చేస్తేనే ముందుకు సాగుతాం. ప్రమాదాలు వాటిల్లేది ప్రయాణంలోనే కదా. ప్రయాణం దారిలోనే, ప్రమాదము దారిలోనే. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. సాధారణ సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవచ్చు. కానీ మరి విషమ పరిస్థితులు ఎదురైతే మాత్రం, లేదా సామాన్యం అనుకున్నటువంటి సమస్యలు విషమంగా పరిణిస్తే, అప్పుడు కర్తవ్యం అర్థం కానప్పుడు, అర్థమైనవి సందేహాలను సృష్టించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే వివేకాన్ని కోల్పోతారు. సహజమని కలత పడిపోతారు. కలత పడే మనస్సు విచక్షణతో విశ్లేషించలేదు కాబట్టి అక్కడ మరొకరి సహాయం తప్పకుండా అవసరం. ప్రస్తుతం అర్జునుని యొక్క పరిస్థితి అదనమాట. మనసుకు నిజానికి అది సర్వజ్ఞత్వం లేదది. మనసుకు అన్నీ తెలియవు. మనసు చేసే ఆలోచనలే మనకు తెలుస్తాయి. మనసు చేసే నిర్ణయాలే మనకు మంచివిగా తోస్తాయి. మనసు సదా రుజుమార్గంలోనే ఆలోచిస్తుందని చెప్పలేం. అందువల్ల మనసు చేసే నిర్ణయాలు సరైనవి కాకపోయే అవకాశం కూడా ఉంది. నిజం చెప్పాలంటే మనస్సును ఎక్కువ శాతం అవాస్తవాలే ఆక్రమించుకుని అధికారం చెలాయిస్తూ ఉంటాయట. అందరికీ మనస్సులున్నాయి. అందరూ దారి తప్పే అవకాశం ఉంది. దారి తప్పేవాళ్ళు అందరూ. కానీ అలా తాము దారి తప్పినట్టు తెలుసుకోగలిగిన వారెందరూ, తెలిసినా అంగీకరించే పెద్ద మనసు గల వారెందరూ ఉంటారు. ఎందరైనా ఉండనివ్వండి, వారే నిజమైనటువంటి మనుషులు. మనీషులయ్యే అవకాశానికి నోచుకున్నవారు. తన దోషాన్ని తాను తెలుసుకునుకోవడం మానవత్వం అవుతుంది. తెలుసుకున్నట్లు అంగీకరించడం అది దైవగుణం అవుతుంది. తప్పును ఒప్పుగా కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నం అది అసుర స్వభావం అయిపోతుంది. ఇంతవరకు అర్జునుడు ఎంతగానో మాట్లాడాడు. తనకు తెలిసిన ధర్మాలన్నీ కూడా ఆ ప్రవాహ రూపంలో ప్రసంగించాడు ఆయన. ఇక్కడే తన మాటల్లో ఏదో తప్పు ఉందని మొట్టమొదటిసారి గుర్తించాడు ఆయన. తన ఆలోచనలో ఏదో దోషం ఉందని చెప్పేసి బహిరంగంగా భగవంతునికి విన్నవిస్తున్నాడు. ఇంతకీ ఏమిటి ఆ దోషం అంటే అది కార్పణ్య దోషము అంటామన్నమాట. కాబట్టి కృపణత్వ దోషం చేత స్వభావమే పాడైపోయిందట, దైన్యం ఆవరించిందట, మనసు విచలితమైపోయిందట, వివేకం లోపించిందట. అందువల్ల ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేకపోతున్నానని చెప్తున్నాడు కౌంతేయుడు. మరి కృపణుని స్వభావము కార్పణ్యము. కృపణుడు అంటే లోభి, మహాశయుడు. లేనివాడు కాదు, ఉన్నా లేనివాడు. చేతులు నిండినా చిత్తము నిండనివాడు. తనకు పరులకు ఉపకరించినటువంటి కలిమికి కాపలాదారుడు ఆయన. ధనక్షయము ఏ కొద్దిగా జరిగినా జరుగుతుందని ఊహించిన హోరు గాలికి ఊగిపోయే చెట్టు లాంటి తనదైన చిత్తం గల అరుదైన వ్యక్తి ఈ కృపణుడు. మరి అర్జునుడిని పీడిస్తున్న కృపణత్వం ఇదేనా? ఎందుకంటే తనదైనది ఏదో అది దూరమైతే తట్టుకోలేని వాడు లోభి. కృపణుడు నాది లేనప్పుడు నేను ఎందుకు అనుకునేవాడు. ఇదంతా మమకారమే. లోభత్వం యొక్క ఫలరూపమే మమకారం. నా వాళ్ళు, నా బంధువులను వెలిపిస్తున్న అర్జునుడు ఇలాంటి కృపణుడి కిందికి వస్తాడేమో అని చెప్పేసి మనకు అనుమానం వస్తుంటుంది నిజానికి. ఒకసారి మహాభారతంలో అర్జునుని పాత్ర అధ్యయనం చేస్తే మనకు ఈ యొక్క సంశయము, ఇది మనం సమర్థించం దీన్ని మనం. ఎందుకంటే ఆయన ధనంజయుడు, త్యాగమయుడు. రాజ్యం ఎందుకు, రాజ్య సుఖాలను ముందే అన్నాడు. కింనో రాజ్యేన గోవింద కిం భోగయ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వివేకవంతుడు ఆయన. ఇహపర సుఖాలను తుచ్చంగా భావించినటువంటి వైరాగ్యమూర్తి. మరి ఈ కార్పణ్యం ఏమిటి? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే కృపణత్వము అంటే అజ్ఞానము అని చెప్పేసి, కృపణుడు అంటే అజ్ఞాని అని ఒక అద్భుతమైన విషయాన్ని వినిపించింది ఒక ఉపనిషత్తు. కాబట్టి ఈ అజ్ఞానమే అర్జునునిలోని కృపణత్వ దోషం. అజ్ఞానం ఆవరించినప్పుడు ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం కాదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసి రాదు. అందువల్ల తన ధర్మం విషయంలో సంశయాలను నలిగిపోతున్నట్టు అర్జునుడు అంగీకరిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు అంటే ధర్మ సమ్మూఢ చేత అని చెప్పేసి పన్ను మనకు దండ కనబడేది మనకు.
గురుబోధలో ఇవన్నీ విన్నాడు ఆయన చిన్నప్పుడు. మరి కృపణత్వ దోషం చేత ఆయన స్వభావం ఇప్పుడు చెడిపోయిందని చెప్పేసి మనకు కనబడుతుంది. మనకు చెడిన మనస్సుకు చెడు అర్థం కాదు. కలత చెందినటువంటి చిత్తము మంచిని వరించలేదు. ఇలాంటి చోట మరొకటి సహాయం మనకు అవసరం. అర్జునుడికి కూడా ప్రస్తుతం అదే అవసరమైంది. కాకపోతే అర్జునుడు పుణ్యాత్ముడు కాబట్టి, ధర్మజీవనం గడిపినవాడు కాబట్టి అదృష్టం కొద్దీ ఆయనకు సహకరించడానికి ఎవరున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పేసి మనకు కనబడుతుంది. మనకు నిజానికి తృప్తి లేకుండా మనిషి జీవించలేడు. ఈ ప్రపంచంలో తృప్తి తెలియని వాళ్ళు లేరు, తృప్తి చెందని వారు లేరు, తిరిగి అసంతృప్తిని పొందని వారు లేరు. ఏ తృప్తి అయినా తాత్కాలికమే. నిత్య తృప్తి అనేది ఈ ప్రపంచంలో కేవలం అది కుందేటి కొమ్ములాగానే ఉంటుందట. ఏది పొందినా ఏది పోగొట్టుకున్నా లాభాల నష్టాల ఊదిలో దిగడం జరుగుతుందే కానీ నిత్యతృప్తిని పొందడం జరగదట. మరి అర్జునుడికి తన దుఃఖము దూరమయ్యేలా కనిపించడం లేదు. పొంది సాధించేది లేనప్పుడు అర్థం చేసుకోవడం ఒకటే మార్గం. జ్ఞానమే శరణ్యం, జ్ఞానమే శాసనం అనేటువంటి స్థితికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు ఆశించేది ఏంటంటే నిత్యతృప్తి. అందుకే ఆయన జ్ఞానదాహంతో తప్పించిపోతున్నాడు. అట్టి జ్ఞానాన్ని నిశ్చయించమని చెప్పి శ్రీకృష్ణుని అర్థిస్తున్నాడు. దానిని శ్రేయస్సు అంటున్నాడు. తనకు శ్రేయస్సే కావాలి, ప్రేయస్సు అవసరం లేదని చెప్పేసి. ప్రియాన్ని తాత్కాలికం కలిగించేది ప్రేయస్సు అయితే, శుభాన్ని శాశ్వతంగా ఇచ్చేది ఏంటంటే శ్రేయస్సు. రెండింటి గల తేడా ఇది. మరి తాత్కాలిక సుఖాల వైపు మానవులు పరుగులు పెడుతూ అలసిపోతుంటారు. ఇది ప్రేయస్సు. దీని నుంచి విడిపడి అసంతృప్తి తెలియనటువంటి ఆనంద స్వరూపాన్ని పొందడమే శ్రేయస్సు. కాబట్టి శ్రేయస్సు ప్రేయస్సు అనేవి రెండు కూడా మనిషిని చుట్టుముట్టి ఉంటాయట. ఇవి రెండు కూడా వివేకం ఉన్నటువంటి ధీర పురుషుడు ఏం చేస్తాడంటే ఆ రెండింటిని పరిశీలించి వేరువేరుగా తెలుసుకుంటాడట. అలా విడమర్చి తెలుసుకున్నటువంటి ధీర పురుషుడు ప్రేయస్సు కంటే వేరైన శ్రేయస్సునే వరించి వాంఛిస్తాడట. అట్టి వాడు నిత్యతృప్తిని పొందుతాడు. కాబట్టి అదే మోక్షం. అర్జునుడు ప్రస్తుతం వాంఛించేది ఏంటంటే శ్రేయస్సునే గాని ప్రేయస్సు కాదనే విషయం స్పష్టమైపోయింది మనకు. ధర్మం యొక్క ఫలం పుణ్యం కాబట్టి, పుణ్యం అనేది సుఖానికి సంబంధించింది కాబట్టి పరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది. దాన్ని అర్జునుడు అర్థించడం లేదు. తనకు శ్రేయస్సు కావాలి అంటున్నాడు. అదేదో నిశ్చయం చెప్పమని చెప్పి శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నాడట ఆయన, శ్రీకృష్ణుని పట్టుకొని చెప్పేసి. కాబట్టి కృష్ణ నేను నీ యొక్క శిష్యుడినయ్యా అని చెప్పేసి తాను కృష్ణుని యొక్క శిష్యుడిగా ఆ విధంగా తను అర్పణ చేసుకుంటున్నాడు మరి ఇక్కడ అర్జునుడు అని చెప్పేసి. కృష్ణ శ్రేయస్సు ఏదో నాకు బోధించు అని అడిగాడు. ఈ వాక్యాన్ని ఈ సందర్భంలోనే వింటున్నాం. మరి ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు అర్జునుడు ఈ విధంగా. ఎన్నోసార్లు కలిసి ఉన్నారు వాళ్ళు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా ఆ విధంగా లేదు. ఇక్కడ మాత్రం స్పష్టంగా అంటున్నాడు, నేను నీ శిష్యుడిని అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. శిష్యుడిగా శరణాగతుడయ్యాడు అర్జునుడు అని చెప్పేసి. ఇప్పుడు అర్జునుడు అర్హత పొందాడు. ఎలాంటి అర్హత అంటే జ్ఞానాన్ని పొందడానికి అర్హత పొందాడు అన్నమాట. అందుకే గురువుగా ఎవరిని ఎన్నుకున్నాడు? ఆయన కృష్ణ పరమాత్మని ఎన్నుకున్నాడని చెప్పేసి. అర్జునుడు జ్ఞానసాగరుడైనటువంటి అచ్యుతుని గురువుగా ఎన్నుకున్నాడు. దాని ఫలితంగా మోహనాశనం శృతి లాభం జరిగిందని చెప్పి చివరగా చెప్తాడు, అర్జునుడు చెప్తాడు. కాబట్టి ఆ విధంగా అలాంటి గురు శిష్యులే ఈ యొక్క శ్రీకృష్ణార్జునుడు. వీరి మధ్య 17 అధ్యాయాలతో జ్ఞాన వరద లాగా పారింది. జ్ఞానం అనేది వరదలాగా వచ్చింది. అది ఇప్పటి నుంచి మొదలవుతుంది. అద్భుతమైన గురువు, అద్భుతమైన శిష్యుడు. కురుక్షేత్రంలో ఇద్దరు ఒక చోట చేరిన వాడు. సంవాద రూపంలో తత్వాన్ని చర్చించబోతున్నారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి అమృతమైనటువంటి ధర్మబోధ అందబోతుంది. దివ్యమైనటువంటి జ్ఞానామృతం వితరణకు సిద్ధంగా పోతుంది. అర్జునుడు ఆతృతతో నిరీక్షిస్తున్నాడు. సంజయుడు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఇక మనం అందరం కూడా శ్రద్ధతో చేతులు జోడిస్తున్నాం. మారలేకపోయినా విని ఆనందించడానికి ధృతరాష్ట్రుడు కూడా సిద్ధపడుతున్నాడని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి శుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు అర్జునులో కేవలం శత్రుభావనే ఉండేది, సమర సంకల్పమే ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆయన లోపల ఏమొచ్చిందంటే గురువైనటువంటి ఆ యొక్క కృష్ణుని వైపు చూస్తూ ఇప్పుడు ఆయన లోపల జ్ఞాన వైభవం అనేది రాబోతుంది. కాబట్టి ఆ వైభవాన్ని మనము పరిశీలించే చేసే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత యొక్క 2వ అధ్యాయము సాంఖ్యయోగము 7వ శ్లోకంలో అర్జునుడికి ఏడుపు మానేసి ప్రసన్నంగా శరణాగతుడయిందట. గీత జ్ఞాన సౌధానికి ఈ శ్లోకము ఇది ముఖద్వారం అనిపించిందట. ఈ శ్లోకం లేకపోతే గీత భవనంలోకి ప్రవేశం అసలు అవకాశం లేదట. కాబట్టి ఈ శ్లోకం ఎప్పుడు శ్రీకృష్ణుని చెవిలో పడకుండా ఉంటే అర్జునుడికి కూడా గీతామృతాన్ని శ్రీకృష్ణుడు పంచేవాడు కాదట. అందుకని శాస్త్రం ఆరంభానికి అవసరమైనటువంటి అనుబంధ చతుష్టయము ఈ శ్లోకంలోనే పులకిస్తూ పుష్పితమై పుష్కలంగా పురస్కారం అందుకుందట.
అందుకే విషయము, ప్రయోజనము, అధికారి, సంబంధం, ఈ 4 అనుబంధ చతుష్టయాలు శాస్త్రం యొక్క ఆరంభానికి మూలాట. ఈ 4 ఇక్కడ మనకు కనబడ్డాయి కాబట్టి ఇక జ్ఞానబోధ ప్రారంభం కావాలి. అర్జునుడు తన యొక్క చివరి మాటను పలికి విరమిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.